ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. కీలక మ్యాచ్ లో వర్షం హైదరాబాద్ కొంపముంచింది. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఢిల్లీ బ్యాటర్లను తక్కువ పరుగులకి కట్టడి చేశారు. 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ 133 పరుగులే చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ఆశించారు. అయితే వరుణుడు కొంపముంచాడు. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఎస్ఆర్హెచ్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. కానీ ఆ పాయింట్ తో ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో ఈ సీజన్ ప్లే ఆఫ్ నుంచి హైదరాబాద్ నిష్క్రమించింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించగా తాజాగా మూడో జట్టుగా ఎస్ఆర్హెచ్ చేరింది. గత ఏడాది ఐపీఎల్ లో రన్నర్ అప్ గా నిలిచిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగిన మూడో జట్టుగా నిలిచింది. 11 మ్యాచ్లకు గానీ ఎస్ఆర్హెచ్ 3 విజయాలతో, ఒక మ్యాచ్ డ్రా కాగా 7 పాయింట్లతో టేబుల్లో 8వ స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లకు గాను 6 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డ్రాతో 13 పాయింట్లతో టేబుల్లో 5వ స్థానంలో ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్ డ్రాతో మిగిలిన పాయింట్ల టేబుల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టేందుకు ఆర్సీబీ, పంజాబ్ జట్లకి ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. మరొక మ్యాచ్ లో గెలిస్తే ఈ రెండు జట్లు దర్జాగా ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. ఆర్సీబీ 11 మ్యాచ్లకు గాను 8 విజయాలతో 16 పాయింట్లతో టాప్ లో ఉండగా, పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లకు గాను 7 విజయాలు, ఒక మ్యాచ్ డ్రాతో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లకు మిగిలిన 3 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఇక ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ కు మిగిలిన 2 స్థానాల్లో ప్లే ఆఫ్ లోకి చేరుకునేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కు మరో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఇక గుజరాత్ టైటాన్స్ కి మరో 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ జట్టు కూడా మరో 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఒక మ్యాచ్ రద్దయి 2 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఇక కేకేఆర్ పరిస్థితి అటు ఇటుగా ఉంది. మిగిలిన 4 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. అలాగే టాప్ లో ఉన్న 2 జట్లు ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడైతేనే కేకేఆర్ కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇక లక్నో జట్టుకు 90% ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయింది. 11 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల టేబుల్లో 7వ స్థానంలో ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిచిన మొత్తంగా 16 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ప్లే ఆఫ్ చేరడం కష్టం. అందులోనూ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పై గెలవాలి. ఇది అంత ఈజీ అయితే కాదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ప్లే ఆఫ్ రేస్ నెలకొంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ లకి 100% ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం. ఇక 4వ స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది. ఈ 2 జట్లలో ఏదైనా మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే 4వ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.